దేశంలో ప్రస్తుతం రిజర్వేషన్లు అనే అంశం పైన సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చర్చ ఇవాళ కొత్తగా జరుగుతున్నటువంటిదే కాదు. దీనికి దాదాపు 100 ఏళ్లకు పైగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఈ దేశంలో ఉన్నది. మొదట్లో రిజర్వేషన్లు అనేటటువంటి దాన్ని బ్రాహ్మణీయ వర్గాలే డిమాండ్ చేస్తూ వచ్చినాయి. అటు తర్వాత బ్రిటిష్ కలోనియల్ స్టేట్ లోపల ప్రాతినిధ్యం దక్కనటువంటి అనేక కులాలు రిజర్వేషన్ల గురించి డిమాండ్స్ చేస్తూ వచ్చాయి. పోస్ట్ కాన్స్టిట్యూషన్ టైం లోపల రిజర్వేషన్స్ అనేటటువంటి సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి షెడ్యూల్డ్ కాస్టులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల లోపల రిజర్వేషన్ అనేటటువంటిది పొందుపరచడం జరిగింది రాజ్యాంగబద్ధంగా. అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల మూలంగా అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గాలే కాకుండా రిజర్వేషన్ని సమాజంలోని సంపన్న కులాలు కూడా రిజర్వేషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ వర్గాలు సమాజం లోపల ఒక భయానకమైనటువంటి అశాంతిని సృష్టిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలని కూడా ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మొత్తంగా సమాజంలో రిజర్వేషన్స్ చుట్టూ ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గుజ్జర్ రిజర్వేషన్ మూమెంట్ కానివ్వండి, దానికంటే కాసింత ముందు జరిగినటువంటి పటేల్ కమ్యూనిటీ, గుజరాత్లో ఉన్నటువంటి పటేల్ కమ్యూనిటీ భూస్వామ్య వర్గాలు మాకు కూడా రిజర్వేషన్ కావాలి అనేటటువంటి దాంతో ముందుకు వచ్చాయి. ఒక 22 ఏళ్ళ హార్దిక్ పటేల్ అనే ఒక భూస్వామ్య సామాజిక వర్గానికి చెందిన పిల్లవాడు మొత్తం దేశ రాజకీయాలని, దేశాన్ని మొత్తం కూడా శాసించేటటువంటి పద్ధతుల్లో తుపాకీ భుజాన వేసుకొని ఇస్తే పటేళ్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, లేకపోతే రిజర్వేషన్లు మొత్తంగా ఈ దేశంలో ఎత్తేయాలి అనేటటువంటి స్లోగన్ తోటి 2 లక్షల మంది పటేల్ కమ్యూనిటీస్ జనాన్ని మొత్తం కూడా సమావేశపరిచి ప్రభుత్వాలని కూడా ఛాలెంజ్ విసిరేటటువంటి ఒక వాతావరణం కొనసాగుతుంది. ఇది కేవలం గుజరాత్కు మాత్రమే పరిమితమైనది అని అనుకుంటున్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి మిగతా భూస్వామ్య అగ్రకులాలని కూడా భయంకరంగా రెచ్చగొట్టడం, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి చుట్టూ పాలసీ మేకింగ్ తయారు చేయటం కొరకు, లేదా దాని చుట్టూ రిజర్వేషన్స్ చుట్టూ పాలిటిక్స్ అల్లటం కొరకు రకరకాల ప్రయత్నాల్ని రెచ్చగొడుతున్నట్టుగా ఇది కనిపిస్తూ ఉంది. ఈ హార్దిక్ పటేల్ అనేటటువంటి వాడు బహిరంగంగా 2 వ్యక్తుల్ని నా ఆదర్శ నాయకులు అని ప్రస్తావించాడు. ఒకటి భగత్ సింగ్, 2 బాల్ ఠాక్రే. హార్దిక్ పటేల్ ప్రస్తావించిన లేదా ఆదర్శంగా తీసుకున్న ఈ 2 వ్యక్తుల్లో ఒకరి అభిప్రాయాలకు, ఒకరి తాత్విక ఆలోచనలకు ఇంకొకరికి అసలు ఏమాత్రం కుదరదు. భగత్ సింగ్ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవం కోసం తనదైన పద్ధతుల్లో బ్రిటిష్ కలోనియలిజానికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేశాడు, జీవితాన్ని త్యాగం చేశాడు. ఇక దీనికి కాంట్రాస్ట్గా ఉన్నటువంటిది బాల్ ఠాక్రే జీవితం మొత్తం దేశాన్ని దోపిడీ చేసేటటువంటి శక్తులకు పెద్ద ఎత్తున ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాడు. బాల్ ఠాక్రే పార్టీ అయినటువంటి శివసేనను సృష్టించింది కూడా 2 వర్గాలు. ఒకటి ఈ దేశంలో ఉన్న టాటా బిర్లాలు కార్మిక వర్గాన్ని అణిచిపెట్టి ఉంచడం కొరకు జరిగినటువంటి ప్రయత్నంలో నుండి బాల్ ఠాక్రే అనేటటువంటి వాడు
పుట్టుకొని వచ్చిండు. ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గాలకు పుట్టినటువంటి ముద్దుబిడ్డ బాల్ ఠాక్రే. ఆ పెట్టుబడిదారి వర్గాలతోటి ఒక అలయన్స్ని పొలిటికల్ రూపంలోకి ఇస్తే అది ఇందిరాగాంధీ కనసన్నల లోపల శివసేన అనేటటువంటిది బొంబాయి నగరంలో రోజు రోజుకు మరింతగా పెరుగుకుంటూ పోయింది. ఈ రెండు సమూహాలకు పుట్టినటువంటి బాల్ ఠాక్రే ఈ హార్దిక్ పటేల్కు ఆదర్శంగా కనిపిస్తాం. బాల్ ఠాక్రే జీవితము, బాల్ ఠాక్రే రాజకీయాలు సర్వస్వం ఈ దేశంలో ఉన్న దళితులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు వ్యతిరేకం. బాల్ ఠాక్రే రిజర్వేషన్లకు వ్యతిరేకం. బాల్ ఠాక్రే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. బాల్ ఠాక్రే చట్టబద్ధమైన పాలనకు వ్యతిరేకం. సరిగ్గా ఇట్లాంటి నాయకుడిని పటేల్ ఎంపిక చేసుకునే ఆదర్శం అని చెప్పడం అంటే చట్టం పైన, ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ పైన మొత్తంగా నమ్మకం లేదని చెప్పడం మాత్రమే కాకుండా భూస్వామ్య వర్గాలే ఏదైనా డిసైడ్ చేయాలనేటటువంటి ఒక భయానకమైనటువంటి స్టేట్మెంట్ని హార్దిక్ పటేల్ ఇస్తాం. మేము అనుకున్నది జరపకపోతే ఈ దేశాన్ని ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకైనా నెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి పద్ధతుల లోపల ఈ దేశంలో అగ్రకులాలని రెచ్చగొట్టి మార్జినలైజ్డ్ సెక్షన్స్కు వ్యతిరేకంగా భౌతిక దాడులకు దిగేటటువంటి ఒక వాతావరణాన్ని హార్దిక్ పటేల్ సృష్టిస్తాం. హార్దిక్ పటేల్ వెనక కాంగ్రెస్ ఉన్నదా, హార్దిక్ పటేల్ వెనక బీజేపీ ఉన్నదా అనే ఒక సంకుచితమైనటువంటి అండర్స్టాండింగ్ కంటే కూడా అసలు మొత్తంగా గుజరాత్ అనేటటువంటిది మొదటి నుంచి ఎట్లా యాంటీ రిజర్వేషన్ చరిత్ర కలిగి ఉన్నది, ఈ యాంటీ రిజర్వేషన్ చరిత్రకు ఒక సందర్భంలో కాంగ్రెస్ అనుకూలంగా ప్రవర్తించి ఉండవచ్చు, అట్లాంటి చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. ఈ సందర్భంలో బీజేపీ ప్రవర్తిస్తూ ఉండవచ్చు, దానికి కూడా అట్లాంటి చరిత్ర ఉన్నది. ఎందుకనంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణీయ భావాజాలంతో, మనువాద అగ్రకుల భావాజాలంతో, ఆ ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ తోటి కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి దశల వారీగా వాళ్ళ మద్దతు అనేటటువంటిది యాంటీ రిజర్వేషన్స్ మూమెంట్స్కి ఉండవచ్చు. కానీ టోటల్గా మనం అర్థం చేసుకున్నప్పుడు అసలు రిజర్వేషన్ మూమెంటు ఈ దేశం లోపల ఎట్లా హిస్టారికల్ ప్రాసెస్ కొనసాగింది, దానికి వ్యతిరేకంగా ఈ దేశం లోపల యాంటీ రిజర్వేషన్ స్ట్రగుల్స్ లేదా యాంటీ రిజర్వేషన్ వ్యవహారాలు ఎట్లా ఈ దేశం లోపల పుట్టుకొని వచ్చినాయి అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే చాలామంది రిజర్వేషన్కు సంబంధించినటువంటి విషయంలో అక్యురేట్గా ఒక ఒపీనియన్ ఉన్నట్లుగా మనకు కనపడదు. ముఖ్యంగా వ్యక్తుల అభిప్రాయాలు ఎంత భిన్నంగా ఉన్నా కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు, కానీ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు బాధ్యత కలిగినటువంటి సమూహాలు కాబట్టి అవి మాట్లాడేటటువంటి అభిప్రాయాల లోపల చాలా స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ దేశం లోపల ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్ల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నట్టుగా మనకు ఎక్కడ కనిపించదు. దానికి సంబంధించి 89-90లో మండల్ మూమెంట్ వచ్చినప్పుడు, ఓబీసీలకు రిజర్వేషన్లు అనేటటువంటిది చట్టరూపంగా ముందుకు వస్తున్నప్పుడు ఈ దేశం లోపల కమ్యూనిస్టు పార్టీలు నెట్టనిలోన చీలిపోయినాయి. అందులో ఉన్నటువంటి వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీ సెక్షన్స్ రిజర్వేషన్ అనేటటువంటిది ఒక ప్రాతినిధ్య హక్కుగా, ఒక ప్రాతినిధ్య జన్మ హక్కుగా భావించి వాళ్ళు పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల లోపల, వాళ్ళు పనిచేస్తున్నటువంటి పార్టీల లోపలనే పెద్ద ఎత్తున విమర్శకు దిగటం జరిగింది. ఇంకోవైపు నుంచి స్ట్రాటజికల్గా అగ్రకులాల డిమాండ్ను కూడా సస్టైన్ చేయటం కొరకు ఆయా కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నటువంటి అగ్రకుల నాయకత్వం ఒక దగ్గర రిజర్వేషన్కు అనుకూలంగా, మరో దగ్గర రిజర్వేషన్కు వ్యతిరేకంగా మాట్లాడటం, పనిచేసినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కొంత మారుతున్నట్టుగా, రిజర్వేషన్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనపడ్డప్పటికీ మొత్తంగా ఆ అప్పర్ కాస్ట్ ఐడియా నుంచే రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని చూస్తున్నట్టుగా కమ్యూనిస్టు పార్టీల లోపల కూడా ఒక అభిప్రాయం ఉన్నది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనేటటువంటి దాన్ని మాట్లాడుతున్నప్పటికీ రిజర్వేషన్ అనేటటువంటిది ఆర్థిక ప్రాతిపదికన జరగాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి వాదనని
పటేళ్లు మాట్లాడుతున్నట్టుగానే, గుజ్జర్లు మాట్లాడుతున్నట్టుగానే ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామి అగ్రకులాలన్నీ ఏదైతే ఆర్థిక ప్రాతిపదికనని మాట్లాడుతూ ఉన్నాయో అదే అంశాన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇప్పుడు ముందుకు తీసుకొని వస్తా ఉన్నాయి. అగ్రకుల పేదలకు రిజర్వేషన్ అనేటటువంటి డిమాండ్ ముందుకు వస్తాము. దీనికంటే ఇంకాస్త అడ్వాన్స్డ్గా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అన్నా కూడా కొంత డెమోక్రటిక్గా ఉండునేమో. కానీ అగ్రకుల పేదలకు చూడటానికి పేదలకు అని అన్నప్పుడు మనం కన్విన్స్ కావడానికి అవకాశం ఉండొచ్చు. కానీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఎట్లా మారుతూ వచ్చింది. చాలామంది రిజర్వేషన్ అని అంటే ఈ నా కొడుకులు కోటాగాళ్ళు, గవర్నమెంట్ బిడ్డలు, గవర్నమెంట్ అల్లుళ్ళు అనే ఒక కించపరిచేటటువంటి పద్ధతుల లోపల రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నటువంటి వాళ్ళని సోషల్లీ డిస్క్రిమినేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ చాలా సిగ్గుతోటి చచ్చేటటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్ అనేటటువంటిది, రిప్రజెంటేషన్ అనేటటువంటి దానికి ఒక ప్రతిరూపంగా ఎట్లా ఎదుగుతూ వచ్చింది అనేటటువంటి దాన్ని చూడలేకపో. వాస్తవానికి రిజర్వేషన్ అని అంటే ఇవాళ గుళ్ళో పూజారి పోస్టులన్నీ రిజర్వేషన్. ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రిజర్వేషన్. ఎవరికి? అగ్రకులాలకు రిజర్వేషన్. చాలా గుళ్ళల్లో ఉన్నటువంటి పూజారి పోస్టులన్నీ బ్రాహ్మణ కులాలకు రిజర్వేషన్. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఉన్నత విద్యను అందించేటటువంటి ప్రభుత్వ ప్రజల సొమ్ముతోటి నడుస్తున్నటువంటి విద్యా సంస్థలన్నిటి లోపల అగ్రకులాలకే రిజర్వేషన్ ఉన్నది. వెనుకబడినటువంటి కులాలకు వాళ్ళు అక్కడ పొందుతున్నది ఒక 5%, 10% మాత్రమే నడుస్తూ ఉన్నారు. దీని గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ మొత్తంగా రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఒక కించపరిచేటటువంటి వాతావరణం లోపల మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో రిజర్వేషన్ అనేటటువంటిది ప్రాతినిధ్యపు హక్కుగా ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. రిజర్వేషన్ అని అంటే ఎవడు వేసినటువంటి భిక్ష కాదు, ఎవరి వల్లనో అది ఉత్తపుణ్యానికి పొందుతున్నటువంటిది కాదు. రిజర్వేషన్ అనేటటువంటిది ప్రపంచంలో జరిగినటువంటి అనేక స్ట్రగుల్స్ మూలంగా, అనేక పోరాటాల మూలంగా అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గాలు, సమాజం లోపల వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలు సాధించుకున్నటువంటి ఒక హక్కు, అది ఒక అవకాశం. ఈ హక్కు రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది. వాస్తవానికి ఇటలీ, ఫ్రాన్సు లాంటి యూరోపియన్ దేశాల లోపల చర్చ్ చేతుల్లో అధికారం ఉన్న నాడు, చర్చే సర్వస్వం అని భావించినటువంటి నాడు చర్చికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి. అటు తర్వాత రాజుల చేతుల్లోకి వచ్చింది. రాజులే నేనే దేవుణ్ణి, నేనే రాజు, నేనే రాజ్యం అనేటటువంటి పద్ధతుల లోపల చర్చ్ అధికారాన్ని తిరస్కరించి రాజు తన చేతుల లోపల అధికారాన్ని పెట్టుకున్నాడు. తర్వాత రాజులకు వ్యతిరేకంగా సమాజం లోపల ఉన్నటువంటి కొన్ని సంపన్న సెక్షన్స్ తిరుగుబాట్లు చేస్తూ వచ్చాయి. అంటే చట్టం చేయబడేటటువంటి చోట చర్చిదే కీలకమైనటువంటి దశ, ఆ తర్వాత రాజుది కీలకమైనటువంటి దశ, ఆ తర్వాత సమాజంలో ప్రభావితం చేయగలిగేటటువంటి వర్గాలు నిర్ణయాధికారం లోపల మా భాగస్వామ్యం కూడా ఉండాలి అని తిరుగుబాట్లు చేసుకుంటూ వచ్చాయి. దీని మూలంగా విననటువంటి రాజులకు వ్యతిరేకంగా రాజుల తలల్ని నరికినటువంటి సందర్భాలు కూడా కనపడ్డాయి. ఆ తర్వాత సమాజంలో ఎలిట్ సెక్షన్ ప్రాతినిధ్యంలోకి వచ్చింది. ఆ ఎలిట్ సెక్షన్స్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి. తర్వాత మధ్యతరగతికి ప్రాతినిధ్యం లభిస్తూ వచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా డిసిజన్ మేకింగ్ ప్రాసెస్ లోపల సమాజంలో ఉన్నటువంటి, దేశం లోపల ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆ దేశం లోపల చట్టాలని, ఆ దేశం లోపల అవకాశాలని నిర్ణయించేటటువంటి హక్కు ప్రతి ఒక్కడికి, ప్రతి పౌరుడికి ఉంటుందనేటటువంటిది ఎమర్జ్ అవుతూ వచ్చింది. అంటే ఒక రాజ్యం లోపల, ఒక దేశం లోపల నిర్ణయాధికారం చేసేటటువంటి దాంట్లో పాత్ర కేవలం ఒక వ్యక్తి చేతుల్లో, ఒక సంస్థ చేతుల్లో ఉండటానికి వీల్లేదు. నిర్ణయాధికారం అనేటటువంటిది ప్రజల చేతుల్లో ఉండాలి అనేటటువంటిది రావడానికి కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర, దాని వెనక కొన్ని వందల వేల పోరాటాల చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇది గ్రాడ్యువల్గా మనం ఇండియన్ సొసైటీలో కూడా అర్థం చేసుకున్నప్పుడు, బేసికల్గా ఇండియన్ సొసైటీ కులం చేత, పితృస్వామ్య ఆధిపత్యం చేత నిర్మించబడ్డటువంటి సమాజం. ఈ కుల ఆధిపత్య సమాజం లోపల అన్ని అవకాశాలు కేవలం అతి తక్కువ సంఖ్య ఉన్నటువంటి సంపన్న వర్గాలకు మాత్రమే దక్కేటటువంటి పరిస్థితి. బ్రాహ్మణ వర్గం, క్షత్రియ వర్గం, వైశ్య వర్గం, తర్వాత శూద్రుల్లో
భూములు కలిగినటువంటి వర్గానికి మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకోవటం మూలంగా లేదా సామాజికంగా చాలా బలమైనటువంటి అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ ఏంటిది అని అంటే సామాజిక హోదా మూలంగా ఆర్థిక వెసులుబాటు అనేటటువంటిది దొరుకుతుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తూ వస్తూ ఉంటాడు. దీంతో భారతీయ సమాజం లోపల కులం నిర్మించినటువంటి సమాజం కాబట్టి, పితృస్వామ్య సమాజం నిర్మించినటువంటి సమాజం కాబట్టి ఈ ఆధిపత్య శక్తుల లోపలనే నిర్ణయాధికారం అనేటటువంటిది కూడా బందీ కాబడి ఉన్నది. కాబట్టి ఈ బందీ అయినటువంటి నిర్ణయాధికారాన్ని ధ్వంసం చేసి ఈ నిర్ణయాత్మక శక్తిలోకి సామాన్య ప్రజల్ని కూడా తీసుకొని వచ్చేటటువంటి ఒక రాజకీయ విప్లవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని వచ్చారు. అందుకే ఈ దేశం లోపల అణగారిన సామాజిక వర్గాలు పొందుతున్నటువంటి రిజర్వేషన్ అనేటటువంటిది ఇది కేవలం అప్పనంగా ఆయా వర్గాలకు ఉత్తపుణ్యానికి ఇస్తున్నటువంటిది కాదు. ప్రపంచ చరిత్ర లోపల ఈ దేశంలో కుల వ్యతిరేక పోరాటాల మూలంగా ఇవాళ దళితులు లేదా ఆదివాసీలు, బీసీలు పొందుతున్నటువంటి రిజర్వేషన్ అనేటటువంటిది వాళ్ళ హక్కుగా ఈ దేశ సంపద లోపల వాళ్ళది ఇసుమంత వాటాలాగా పొందుతుందే తప్ప ఎవరి ప్రాపకం వల్లనో అది వాళ్ళకు లభిస్తున్నటువంటిది కాదు. అయితే ఈ మాత్రం కూడా దక్కకుండా ఉండటం కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల శక్తులు అనేక సందర్భాల లోపల దాన్ని వెనక్కి నెట్టడం కొరకు, సంపదని, అవకాశాలని, సర్వస్వాన్ని వాళ్ళే పొందటం కొరకు అనేక పద్ధతుల లోపల దేశంలో భౌతిక తిరుగుబాట్లని తీసుకొని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. తుపాకులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ రిజర్వేషన్ కావాలనేటటువంటి సమూహాలు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలనేటటువంటి డిమాండ్లు, ఇట్లా ఆయుధాలు ధరించుకొని ప్రభుత్వాల్ని ఛాలెంజ్ చేసేటటువంటి, ప్రభుత్వాల్ని భయకంపితం చేసేటటువంటి, సమాజాన్ని మొత్తం కూడా అల్లకొల్లోలం చేసేటటువంటి ఒక వాతావరణం ఎక్కడ లేదు. ఒక ప్రజాస్వామిక పద్ధతిలో డిమాండ్ చేస్తాము. కానీ దానికి వ్యతిరేకమైనటువంటి శక్తులే సమాజం లోపల భౌతిక దాడులతోటి ఒక అశాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తూ వస్తాము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆర్థిక